మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నాడు కనుక మీరు ఎలా ఉండండి? సిద్ధంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. అనుకొనని గడియలో వస్తాడు, దొంగవలే వస్తాడు. పిల్లరా, చెప్పని సమయంలో ఆయన వస్తాడు. ఆయన అడిగితే ఒకసారి శిష్యులు అడిగారు, ప్రభువా మీరు ఎప్పుడు వస్తారంటే ఆ కాలం ఆ సమయం తండ్రి ఆధీనంలో ఉన్నాయి, ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీకు ముందు రోజు ఎలా తెలుసుద్ది? చెప్పండి, నీకు ముందు రోజు ఎలా తెలుసుద్ది? ఇది సాధ్యం కాదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శిష్యుల్నే యేసుప్రభు చెప్తూ వాళ్ళతోనే చెప్పాడు ఆయన ఎప్పుడు వస్తాడో. నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు, నా తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తానని చెప్పాడు. కనుక అనుకొనని గడియలో ఆయన వస్తాడు కనుక మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య రాకడకు సిద్ధపడేటువంటి లక్షణం, సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. పిల్లరా, ఆయన వస్తే చాలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు సిద్ధంగా ఉండాలి చెప్పండి? ఆయన రాకడ వస్తే మనం ఎందుకు సిద్ధంగా ఉండాలి? దేనికోసం సిద్ధంగా ఉండాలి? వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని వదలడానికి కూడా మనం సిద్ధపడాలి. చెప్పండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి? ఇప్పుడు యేసయ్య మీరు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడి నుంచే వచ్చేయండి అన్నాడు అనుకోండి. ఏంటి ఇప్పుడే కనుక వచ్చేస్తే వెళ్ళిపోతే ఏటి పరిస్థితి? ఆయన రమ్మంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తినా కానీ ఎక్కడో ఉంటుంది అని లోపల, అండ్ ఎక్కడో కొంచెం ఉంటుంది. పిల్లలు, ఆయన వచ్చేది ఈ లోకాన్ని వదలడానికి నువ్వు సిద్ధపడకపోతే, ఈ లోకంతో నీ బంధాన్ని తెంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రాకడికి ఎత్తబడాలంటే ఈ లోక బంధాన్ని తెంచుకోగలగాలి. విడదీయరాని బంధాలు ఏర్పాటు చేసుకొని, బంధుత్వాలను స్థిరపరచుకొని, ప్రేమల ఆప్యాయతలు అన్నీ కూడా ఈ లోకంలోనే పంచుకుంటూ, పిల్లరా సంఘంతో మాట్లాడు, లోకంతో మాట్లాడుతూ, రక్షణ లేని వారితో మాట్లాడు, సువార్త ప్రకటించడానికి, నీ సాక్ష్యం చెప్పడానికి, దేవుడు గొప్పతనాన్ని తెలియచేయడానికి మాట్లాడు. కానీ అంతకంటే ఎక్కువగా క్రీస్తు యొక్క సంఘముతో, ఏర్పరచబడిన సంఘంతో నువ్వు ప్రేమను పంచుతూ వారితో కలిసి ఉండాలి. దీనికి స్తోత్రం. నిన్ను సిద్ధపరిచేది సంఘమే, ఒకరినొకరు హెచ్చరిక చేసుకునేది సంఘమే, నిన్ను దేవునికి అనుకూలంగా మార్చగలిగేది సంఘమే. కాబట్టి పిల్లరా, ఈరోజు నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడడం అనగా నీ తోటి సహవాసంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, వారిని కొంతమందిని పిల్లలు ప్రార్థనాపూర్వకం వారిని సిద్ధం చేసుకుని, వాళ్ళని మాదిరిగా చేసుకొని వాళ్ళలో మనం కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకంటే దీనస్థితిలో ఉన్న వారిని మనం కొన్ని హెచ్చరికలు చేసి సున్నితంగా వారిని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. నీ కుటుంబ సభ్యులను సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. నీ కన్న బిడ్డలను, నీ కడుపును పుట్టిన వారిని, నీ కన్నవారిని, నీ తోటి వారిని సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఎవరు లేకపోయినా నీ సహోదరులు ఉన్నారు, నీ కళ్ళ ముందు దేవుడు ఎంతోమంది నీకు పరిచయం చేశాడు. వాళ్ళందరి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు సిద్ధంగా ఉండాలి, వారిని కూడా సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. లోకము మాకొద్దు, లోక సాసలే వద్దు, నడిచేద యేసుని అడుగులలో. లోకము మాకొద్దు, లోక సాసలే వద్దు, నడిచేద యేసుని అడుగులలో. పౌరము వలెనే ఎగురుచు రూపాంతరం పొందేదం. పౌరము వలెనే ఎగురుచు రూపాంతరం పొందేదం. గురు విడిచి వెళ్ళిన నాడే చేరేద నా ఇంటికి, పాడేద జయ గీతమో నాకై. లోకము మాకొద్దు, లోక సాసలే వద్దు, నడిచేద యేసుని అడుగులలో. లోకము మాకొద్దు, లోక సాసలే వద్దు, నడిచేద యేసుని అడుగులలో. పౌరము వలెనే ఎగురుచు రూపాంతరం పొందేదం. పౌరము వలెనే ఎగురుచు రూపాంతరం పొందేదం.
హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నువ్వు దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలంటే నువ్వు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది, మార్పు పొందాల్సిన అవసరం ఉంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం. రూపాంతరం అనగానే ఈ మాట మనం గుర్తొచ్చేయాలి. పిల్లరా, ఈ సన్నివేశం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గత బ్రతుకు గొంగళ పురుగు, కానీ అది కొన్ని రోజులు తన్ను తానే బంధించుకొని, దాన్ని ఎవ్వరు బంధించరండి. గొంగళ పురుగు ఒక ప్రశాంతమైన స్థలానికి వెళ్ళిపోయి పిల్లలు అక్కడ తను తానే చుట్టూ ఒక రకమైనటువంటి ఆ యొక్క దాని రోమాలతోనే పిల్లరా ఒక గూడు కట్టేసుకొని ఆ లోపల ఆ రోమము లేనటువంటి ఆ పురుగు పిల్లల లోపల కొన్ని దినాలు తను తానే మార్చుకొని ఆ తర్వాత ఆ గూడుని చించుకొని బయటికి సీతాకోక చిలుకగా వస్తుంది. దేవునికి స్తోత్రం. గొంగళ పురుగు హానికరమైంది. గొంగళ పురుగు ఇతరులను ఇబ్బంది పెడుతుంది. తన యొక్క ప్రవర్తన ద్వారా దాన్ని ముట్టుకున్నా, అది ఎవరి మీద పడినా, దాని నూగు ఎవరికి అంటుకున్నా చాలా ఇబ్బంది కదా. అలాంటి ఇతరులకు ఇబ్బంది కలిగించే స్వభావం కలిగిన గొంగళ పురుగు తను తానే బంధించుకొని తనకు తాను రూపాంతరం పొంది ఒక అద్భుతమైన అలరించేటువంటి పిల్లరా ఒక పక్షిగా, లేకపోతే ఆ యొక్క పురుగుగా, కీటకముగా అది సమాజంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. సీతాకోక చిలుక చూడడానికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంత చక్కని రంగు వేసుకొని, ఆ చక్కని డిజైన్లతో కూడినటువంటి రెక్కలు పిల్లరా. ఆ తర్వాత అది అనేక రకాల ప్రయోజనాలు, ఒక ప్రయోజనం కాదండి, అనేక రకాల ప్రయోజనాలను కలిగించేటువంటి ఆ లక్షణం పిల్లల సీతాకోక చిలుక ఉంది. గొంగళ పురుగు వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, సీతాకోక చిలుక వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏమున్నాయి అని అంటే ఏమున్నాయనంటే చదువుకున్న పిల్లలకి అందరికీ తెలుసు. పిల్లరా, ఈ పువ్వు మీద వాలి ఆ తర్వాత ఆ పువ్వు మీద నుంచి మరొక పుష్పం మీదకి వాలితే పరపరాగ సంపర్కం ద్వారా అది ఆ పుష్పము కాయగా మారుతుంది, ఆ తర్వాత పండుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ విధంగా పిల్లరా ఇక్కడ దాని కాళ్ళకు అంటుకున్నటువంటి ఆ పుప్పొడి రేణువులు పిల్లరా, ఈ పుష్పం మీద ఉన్న రేణువులు దాని కాళ్ళకు అంటించుకొని తీసుకెళ్ళి అది ఆహారం కోసం వెళుతుంది. అది కానీ అక్కడికి వెళ్ళి ఇంకొక చోట అంటిస్తుంది. అక్కడ పిల్లరా ఆ పుష్పాలు కాయలుగా మార్చబడతాయి. పిల్లరా, ఈ సీతాకోక చిలుకలు లేకపోతే, ఈ తేనెటీగలు లేకపోతే పిల్లరా ఏ పువ్వులైనా పుష్పించి రాలిపోవడమే కానీ కాయలుగా మారవు. దేవునికి స్తోత్రం. కాయలుగా మారేయనంటే కొన్ని కీటకాల యొక్క ప్రభావం వల్లనే అవి కాయలుగా మారతాయి. ఈ సంగతి పిల్లరా చదువుకున్నటువంటి వారికి, కాలేజీలో చదువుకున్న వారికి, మరి ముఖ్యంగా బైపీసీలో చదువుకున్న బాట్ని పిల్లరా ఇక చదువుకున్న వారికి ఆ లెసన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని దేవుని బిడ్డలమైన మనందరం గ్రహించాలి, దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా. కనుక ఈ సీతాకోక చిలుక అందరికీ ప్రయోజనంగా. ఈరోజు మనం గొంగళ పురుగుమా సీతాకోక చిలుకమా చెప్పండి? ఎవరు మాట్లాడడం లేదు. లైవ్లో ఉన్నవారు ఏం చేస్తున్నారో మరి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వారేం ఆలోచిస్తున్నారో తెలియదు. నా ముందున్నటువంటి మీరేం ఆలోచిస్తున్నారో మీ ముఖ కవలికలను బట్టి కొంత నాకు అర్థమవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి ఉపయోగపడని జీవితం గొంగళ పురుగు జీవితం. పిల్లరా, గొంగళ పురుగు ఎప్పుడు హాని కలిగించడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, కనుక దాని విషయంలో అది అందరికీ బాధ పెడుతుంది. ఈరోజు సంఘంలో కూడా, సమాజంలో కూడా కొంతమంది ఏదో ఒక మాటని ఇతరులను ఏం చేయాలి, బాధ పెట్టాలి. వాళ్ళు బాధపడుతుంటే సంతోషించాలి. ఇటువంటి రాక్షసానందం కూడా కొంతమందికి ఉంటుంది. ఇది గొంగళ పురుగు బతుకే. పిల్లరా, మనం ఇప్పుడు కూడా ఇతరులను బాధించేవారిగా, మాటలతో నొప్పించేవారిగా, ఇబ్బంది పెట్టేవారిగా మనం ఉండకూడదు. కానీ మన వలన ఇతరులకు సంతోషాన్ని కలిగించే మార్పు ఉండాలి. అది రూపాంతరం వలన సాధ్యం. సిద్ధపడిన వారే రూపాంతరం చెందుతారు. రూపాంతరం చెందిన వారే ప్రభువు రాకడ కోసము సిద్ధపడి ఉండగలుగుతారు.